మౌగ్లీ, ఇప్పుడు నాకు ఆహారం దొరికింది. అసలు నువ్వు ఇప్పుడు ఎలా తింటావో మేము చూస్తాం. నవ్వటం మానేసి నాకు సహాయం చెయ్యండి. నువ్వేం కంగారు పడకు, కాసేపు ప్రశాంతంగా నిద్రపో. వెక్కుళ్ళొచ్చి వదిలేసావా పాపం? మౌగ్లీ, నా చుట్టూ తిరుగుతున్నావే, అసలు ఏమైందికా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు దీనంతటికి కారణం నువ్వే. నాకిలా ఎక్కిళ్ళు రావటానికి కారణం నువ్వే. పైగా నోటికందిన ఆహారాన్ని చెడగొట్టావు. అందుకే నాకు నీ మీద విపరీతమైన కోపం వస్తోంది. నన్ను క్షమించుకా. ఒక్క నిమిషం ఆగు. నీకెక్కిళ్ళు తగ్గే ఓ చక్కటి మార్గం నేను చెప్తానుకా. ఇంతవరకు పావులు ఎప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం చూడలేదు. అది ఏంటంటే మన ఇద్దరం కలిసి బలు దగ్గరికి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. ఇందులో బలు కూడా భాగం పంచుకుంటే సరదాగా ఉంటుంది కదా. ఇంకెప్పుడు ఆ ములపంద జోలికి వెళ్ళకూడదని నాకు బాగా బుద్ధి వచ్చింది. నువ్వు నా మాట వింటున్నావా బలు? నేను ఊహించినది సరిగానే ఉంది. ఇది మామూలుగా పాములకు వచ్చే వెక్కిళ్ళు. మనసు దిటువు చేసుకో, ఇక జీవితాంతం నీకివి తగ్గకపోవచ్చు. ఏంటి నువ్వనేది నిజమేనా? అలా అయితే అసలు జీవితంలో ఎప్పుడు వేటాడలేను. ఆకలితో మలమలా మాడిపోతున్నాడు. తగ్గించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు బోలు. దీనికి ఒకే ఒక మార్గం ఉంది, కానీ దానికన్నా ముందు రీకీ సంగతి నేను చూడాలి. ఈలోగా నువ్వు వెళ్ళి ఆ మూలికల్ని తీసుకురండి. అమ్మయ్య, మొత్తానికి నాకు సహాయం చేస్తానన్నావు, అదే చాలు. నాకు చాలా నొప్పిగా ఉంది. నేను చెప్పేది వినండి. దాన్ని కనిపెట్టడం చాలా సులువే. అది నీలిరంగులో ఉండే పువ్వు. ఇదిగో తీసుకో. కోల్డ్ లేయర్లో ఆ పువ్వులు మీకు దొరుకుతాయి. గుర్తుంచుకో, ఆ పువ్వు నీలిరంగులోనే ఉంటుంది. బలు ఇటువంటి పని ఏదో చేస్తాడని ముందే ఊహించాను. వాళ్ళని వెంటనే అడ్డుకోవాలి. రండి వెళదాం. చూడు మౌగ్లీ, నువ్వు ఆ పువ్వుని ఇక్కడికి తీసుకురా. దాన్ని మింగాలని ప్రయత్నించొద్దు, ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. అర్థమైందా? కృతజ్ఞతలు బలు. పదకా వెళ్దాం. సరే, ఇప్పుడు నీ సంగతి చూస్తాను రికీ. నువ్వు కాస్త దగ్గరికి రా. నాకు బాగానే ఉంది, నాకేనే పిలేదు. త్వరగా రాక, మనం దగ్గరకు వచ్చేసాం. కుదరదు, నేను ఇంతకు మించి నడవలేను. ఎందుకంటే నాకు ఆకలితో కడుపు మలమలా మాడిపోతోంది. నేను నేను కాపాడుతాను మౌగ్లీ. ముందు దాన్ని నాకు ఇచ్చి. మీకంటే ముందు నేను ఈ చెట్టుని కనిపెడతాను, దాని పువ్వుల్ని కోసేస్తాను. అప్పుడు మీరేం చేస్తారో చూస్తాను. నువ్వు చేయి జార్చుకున్నావు. ఇప్పుడు నాకిది సొంతం. నా సంగతి వదిలే. నువ్వు వెళ్ళి మౌగ్లీ వాళ్ళకి సహాయం చేసి ఆ మొక్క ఎక్కడుందో కనిపెట్టచ్చుగా. వద్దు, నన్ను వదిలే. నాకు నొప్పి లేదు. నొప్పి వదిలే. మర్యాదగా కిందకి దిగో.
కిందకు దిగమని చెప్తున్నానా? నువ్వేం కంగారు పడుకుకా. బలు గీసిన బొమ్మ ఇదిగో ఇక్కడుంది. నా మెదడులో ముద్రించుకుపోయింది. ఇదిగో దొరికింది. ఇంతకీ ఈ పువ్వేనా? అది ఇవిగో ఇక్కడున్నాయి. ఇవే మనం సాధించాం. ఎవరిక్కడ పువ్వులు కొయ్యాలనుకుంటున్నారు? నా ప్రదేశంలో దొంగతనంగా కొయ్యడమా? మీరిక్కడ ఉంటారని మేము ఊహించలేదు. ఆ అరుపులు వినబడ్డాయాక త్వరగా రా. మేష అక్కడే ఉన్నట్టుంది. ఎలాగైనా ఆ బొమ్మని తన దగ్గర నుంచి మనం దక్కించుకోవాలి. నేను ఇక ఎక్కడికి రాలేను మౌగ్లీ. నువ్వక్కడవే వెళ్ళిరా. నేను నీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగో దొరికింది. నన్ను క్షమించు. నేను ఆ పువ్వుల్ని మాత్రం కోసుకొని వెళ్ళిపోతాను. అదిగో నీ వెనకాలన్నాయే ఆ పువ్వుల్ని. ఏంటి అలాగా? కానీ కుదరదు. కానీ నాకది ఖచ్చితంగా కావాలి. బాగా లాగండి, గట్టిగా లాగండి. తమాషా చూద్దాం రండి. మౌగ్లీ వచ్చేంత వరకు మనం ఇక్కడే కాపు కాసి ఆ పువ్వుల్ని తీసుకుని వెళ్ళిపోదాం. ఇక వదలను. నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వను. మర్యాదగా తిరిగొచ్చేయి. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను, వదలను. సాధించాను. నేను ఆ పువ్వుని కనిపెట్టాను. ఇదిగో తీసుకొచ్చేసాను. కా కా ఓ నువ్వు జాగ్రత్తగా ఉండు మా. ఓ నువ్వు ఎంత గొప్ప పని సాధించావు మౌగ్లీ. ఇది చాలా అరుదుగా దొరికే మొక్క. దాని పువ్వులు, దీని వాసన ఎంత బాగుందో. దీని పువ్వులు ఆ ఒక్క పువ్వుతో వాడేం చేస్తాడులే. ఇక ఎప్పటికీ మనం వాడికి దొరకం. కాబట్టి మనశ్శాంతిగా ఉండొచ్చు. ఇంకొకటుంది అంతే రికీ. నాకు నొప్పి. అమ్మా నేను వెళ్ళిపోతాను. ఇంకొకటుంది తీయించుకో రికీ. ఆ మౌగ్లీ, ఇంతకీ నువ్వు ఆ మొక్కలోని పువ్వుల్ని తీసుకొచ్చావా లేదా? దొరికింది. కానీ ఇదే చివరికి ఒక్కటే మిగిలింది. మేష మిగతా వాటిని తినేసింది. నన్ను క్షమించుకా. నీకు సహాయం చేయలేకపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు మౌగ్లీ. ఎంత కావాలో అంతే తీసుకొచ్చావు. పువ్వులు మాత్రమే ఈ వెక్కిళ్లను తగ్గించగలవు మౌగ్లీ. ఇప్పుడు నీకు బాగానే ఉందాకా? ఇప్పుడు నాకు వెక్కిళ్ళు తగ్గిపోయాయి మౌగ్లీ. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇక బాధ లేదు. నువ్వు గొప్పవాడి బలు. బలు, ఒకవేళ ఎక్కిలో లేకపోయినా ఆ పువ్వులు తింటే ఏమవుతుందో చెప్తావా? అప్పుడు ఏమవుతుందంటే అది
బాగా ఎక్కిళ్ళు వచ్చేలాగా చేస్తుంది అంతే. ఓ